నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళు పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. గురుగారు, 9వ రాశి. మరి 9వ రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? 2025 నుంచి గనుక పోల్చుకున్నట్లయితే 2026 సంవత్సరం వాళ్ళకి కలిసొచ్చే అవకాశం ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం కాస్త వివరించండి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో గురుబలం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అంటే సప్తమ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఎక్కువగా అది వివాహ సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరైతే ఈ రాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా చాలా వరకు తొలగే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా ఉద్యోగపరంగా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అంటే ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఒక పర్మనెంట్గా ఉంటూ అక్కడ ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మరేదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నవారికి కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అంటే మీతో ఎవరైనా కలిసి వారు మీతో కలిసి ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరే వేరొక చోట మీ కార్యకలాపాలు చేయడం జరుగుతుంటుంది. అంటే ఒక కొత్త బ్రాంచి ఈ సమయంలో ఓపెన్ చేస్తారు. ఈ విషయంలో మీకు బాగా అనుభవజ్ఞులు, బాగా మంచి సలహా ఇచ్చే మిత్రులు కూడా పరిచయం ఉండడం వల్ల గతంలో కన్నా మీ ఆదాయం చాలా వరకు పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే మీతో పాటు కొంతమందిని బాగుపరిచే ఉద్దేశంతో చాలా వరకు ఆదాయాన్ని పెంచుకుంటారు. 10 మందికి ఆదాయాన్ని కల్పించే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా మనసుకి ఏదో కొద్దిగా కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే మీ సొంత ప్రాంతంలో మీ తల్లిగారికి కానీ మీ పెద్దవారికి ఎవరికన్నా కొద్దిపాటి అనారోగ్యం జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల కొంత ఆందోళన చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క ఆస్తిని మీరు అనుభవించలేకపోతుంటారు. అది ఇతరులు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఈ జూన్ 1వ తారీఖు నుంచి మీ గురువు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆకస్మికంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఏదైతే మీరు కోల్పోయారో అది రావడం జరుగుతుంటుంది. అంటే గురువు ధనకారకుడుగా అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఆకస్మికంగా కొన్ని ధనలాభం రావడం కానీ, కొన్ని శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లల విషయంలో వాళ్ళకి ఏదైనా వివాహం జరగడం కానీ, వారికి ఉద్యోగాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తాడు, కుటుంబ స్థానాన్ని. ఆ కారణం వల్ల ఏమవుతుందంటే కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికన్నా అదనంగా ఈ అక్టోబర్ 31 తర్వాత గురువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. అది మీకు 9వ రాశి అవుతుంది. ఈ 9వ రాశిలో గురువు రావడంతో మీలో చాలా గొప్ప టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి భాగ్యంలో ఉన్నటువంటి గురువు మీకు రాశిని కూడా వీక్షించడం వల్ల మీలో ఒక విధమైనటువంటి దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న బలహీనతలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడి కొత్తగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు 3వ స్థాన సంచారం ఏమవుతుందంటే మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మీకన్నా బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు మీతో కలిసి ఏదో విధంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీకు కూడా అనేక అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు గొప్పగా ప్రజెంట్ చేసే ప్రయత్నంలో చాలా పాపులారిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని కొత్త పరిచయాలతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. స్వస్తి.
ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా 12 రాసుల విలువలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు గదండీ! శ్యామ్ ప్రసాద్ గురువుగారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఆయా రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా గూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాసుల్ని, 4 గ్రహాలని ఆధారం చేసుకొని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనకు మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని గనక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా కింద కామెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు గాని అవన్నీ గాని తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.